వైసీపీ అధ్యక్షుడు జగన్ తో భేటీ అయిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి బాలినేని రాజీనామా అలాగే తిరుమల లడ్డు తయారీ విషయంలో చంద్రబాబు కామెంట్స్ పై ఈ చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వైవి సుబ్బారెడ్డి జగన్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇటీవల చంద్రబాబు లడ్డూకి సంబంధించి చేసిన కామెంట్స్ అలాగే బాలినేని వ్యవహారంపై ఈ భేటీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో. శ్రీకాంత్, భేటీ జరుగుతోందా? డీటెయిల్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డితో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అయితే కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల నుంచి కూడా ఈ భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా కూడా పార్టీకి సంబంధించి ప్రకాశం జిల్లాలో కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న రాజీనామా ప్రకటించారు. ఇవాళ జనసేనలో పార్టీలో చేరడానికి సంబంధించి పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అవుతారన్న ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం అదే జిల్లాకి సంబంధించిన సుబ్బారెడ్డి జగన్తో భేటీ అవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా నిన్న చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న టీటీడీలో ప్రసాదాల తయారీ అంశానికి సంబంధించి యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అది కూడా ఒక పెను దుమారంగా మారిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నుంచి కూడా కౌంటర్ కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. నిన్నే ఆ టీటీడీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అది ప్రసాదాల తయారీ అనేది అధికారులకు ఏమాత్రం సంబంధం ఉండదు. వైష్ణవుల చేతుల మీదుగా ప్రసాదం తయారీ ఉంటుంది. మొదటి నుంచి కూడా టీటీడీ వేదికగా అయితే వైసీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విమర్శలు పరాకాష్ఠకు చేరిన అంశంలో భాగంగానే నిన్న ప్రసాదాల తయారీ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని చూడాల్సి ఉంటుందని కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి నిన్న ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు జగన్తో భేటీ అవ్వటం ఈ అంశాల మీద అటు బాలినేని రాజీనామా అంశంతో పాటుగా ప్రసాదాల తయారీ మీద చంద్రబాబు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జగన్తో సుబ్బారెడ్డి చర్చించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీని తర్వాత 2 గంటలకి సుబ్బారెడ్డి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. దీంట్లో పూర్తి స్థాయిలో అన్ని అంశాలు అటు టీటీడీలో ప్రసాదం తయారీ అంశంతో పాటుగా ఇటు బాలినేని రాజీనామా అంశం తదుపరి పరిణామాలు అన్నిటి మీద కూడా ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశారు కాబట్టి బాలినేని ఆ అంశాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో సుబ్బారెడ్డి మాట్లాడతారని అయితే మనకు తెలుస్తూ ఉంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ శ్రీకాంత్.